హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ లావణ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్ బాన్విక తెలుగు వ్లాగ్స్. ఇంట్లో వెజిటబుల్స్ ఏమీ లేకపోయినా కానీ, ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా కానీ ఫాస్ట్గా చేసుకోగలిగే తెలంగాణ స్టైల్ బగారా రైస్ ఈరోజు చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండి పెట్టుకొని ఇందులో 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత ఇందులో మనం బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అవన్నీ కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మిరియాలు, ఇలాచీ, దాల్చిన చెక్క, లవంగాయలు, బిర్యానీ ఆకు, దీంతోపాటు 1 స్పూన్ షాజీరా కూడా వేసుకొని వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 5-6 జీడిపప్పు పలుకులు వేసుకుందాము. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఏవైతే ఉన్నాయో ఇవి పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఒక 5 పచ్చిమిర్చి వేస్తున్నాను. 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఈ 2 ఉల్లిపాయల ముక్కలను కూడా వేసుకుంటున్నాను. ఇందులో మనం ఎలాంటి వెజిటబుల్స్ అయితే యూజ్ చేయమన్నమాట. మీరు కావాలంటే ఏమన్నా వేసుకోవచ్చు. ఈ బగారా రైస్ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. తెలంగాణలో ఇది బాగా ఎక్కువగా చేస్తుంటారు పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి, అన్నిటికీ. అలాగే ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా దీన్ని స్పెషల్గా చేసి పెడుతూ ఉంటారు. ఇదైతే కొంచెం వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను, అంటే 2 స్పూన్ల వరకు వేసుకున్నాను అనమాట. ఇది ఇందులో వేసి కలుపుకోవాలి. అలాగే పుదీనా, సన్నగా కట్ చేసుకున్న పుదీనా ఒక గుప్పెడు వేసుకొని దీన్ని కూడా ఆయిల్లో ఫ్రై లాగా చేసుకుంటున్నాను అనమాట. ఇది ఇలా ఉండగానే ఇందులో మనం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము. ఉప్పు అనేది మీకు తగినట్టు వేసుకోండి. కొంతమంది కొంచెం తక్కువ తింటారు, కొంతమంది కొంచెం ఎక్కువ తింటారు కదా. నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ అయితే వేసాను, చిన్న స్పూన్ అది. ఈ ఉప్పు వేసిన తర్వాత కూడా కలుపుకుందాము. అలాగే 1 స్పూను గరం మసాలా పౌడర్, ఇది హోమ్మేడ్ గరం మసాలా అండి, ఇంట్లో తయారు చేసుకున్నది అనమాట, బయట తెచ్చింది కాదు. మనం ఇంట్లో తయారు చేసుకున్నది అయితే స్మెల్ బాగా వస్తుంది కదా. అది కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ ఇందులో వేయటం వల్ల ఏంటంటే వాటర్ పోసి ఉడికించినప్పుడు ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి అన్నీ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఇదైతే వేగిపోయింది. ఇప్పుడు ఇందులో 3 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ అయితే బాగా కాగనిద్దాము. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కాగదా చూద్దాం. చూడండి, వాటర్ అయితే బాగా తెరులుతున్నాయి కదా, బాగా కాగిపోయింది కదా. ఇప్పుడు బాస్మతి రైస్ వేసుకుంటున్నాను. 3 చిన్న కప్పుల రైస్ అయితే తీసుకున్నాను నేను. ఆ రైస్ని బాగా శుభ్రంగా కడిగి నీళ్ళు లేకుండా ఇందులో వేసేసుకుంటున్నాను. బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకోండి. మధ్యలో తిప్పితే రైస్ విరిగిపోతుంది కదా, అందుకని స్టార్టింగ్లోనే ఒకసారి కలయి పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచిన తర్వాత చూడండి, రైస్ అయితే ఇలా అయిపోయింది. ఇంకా కొంచెం వాటర్ అయితే ఉందన్నమాట. ఒకసారి కలుపుకుందాం. కలుపుకుంటే ఈ ఆకులు ఇవన్నీ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ బాగా పడుతుంది అనమాట. ఇలా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ నెయ్యి అయితే పైన వేసుకుందాము. నెయ్యి వేసుకోవటం వల్ల మంచి స్మెల్ అయితే వస్తుంది. నెయ్యి వేసుకొని మూత పెట్టుకుందాము. ఈ వాటర్ అనేది ఇంకిపోయిన తర్వాత చూద్దాము. ఇలా ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే రైస్ అయితే రెడీ అయిపోయింది. అంతేనండి, తెలంగాణ స్టైల్ బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇది రైతాతో తింటే చాలా బాగుంటుంది.